హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై స్టైల్ టిప్స్ విత్ భార్గవి. ఈరోజు రెసిపీ మటన్ బిర్యానీ. తమిళనాడులో చాలా ఫేమస్ దిండిగల్ తల్పాకట్టి మటన్ బిర్యానీ. ఈ బిర్యానీకి ఒక స్పెషల్ ఉంది. దీంట్లో వాడే రైస్, వీటిని జీరగ సాంబా అంటారు, తెలుగులో అయితే చిట్టి ముత్యాలు అంటారు. సో ఈ రైస్తో మటన్ బిర్యానీని ఎలా చేయాలో చూసేద్దాం. వేడి వేడి మటన్ బిర్యానీ రైతాతో కలిపి, అలాగే దీనికి స్పెషల్ దాల్చాతో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది దీని టేస్ట్. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను ఇక్కడ ఈ బిర్యానీ కోసం రైస్ని నానబెట్టుకుంటున్నాను. వీటిని చిట్టి ముత్యాలు అంటారు. సో ఈ రైస్ని నాకు తగ్గట్టుగా ఒక 2 గ్లాసుల రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ పోసి నానబెట్టుకుంటున్నాను. అలాగే ఒక 1/2 kg మటన్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా అడుగు వెడల్పుగా ఉన్న గిన్నెని పెట్టుకుంటున్నాను. గిన్నె వేడయిన తర్వాత 2 స్పూన్ల నెయ్యిని వేస్తున్నాను. అలాగే ఒక 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మొత్తం నెయ్యితో అయినా కూడా చేయొచ్చు. నెయ్యి వేడయిన తర్వాత ఒక 2-3 బిర్యానీ ఆకులను వేస్తున్నాను. అలాగే సాజీరా, మన హోల్ గరం మసాలా దినుసులు కొద్దిగా యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు జీలకర్రను కూడా వేస్తున్నాను. ఇవన్నీ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 3-4 పచ్చిమిర్చిని కూడా ఇలా ఘాట్లు పెట్టుకొని యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. నాన్ వెజ్జెస్లో ఎప్పుడైనా కూడా అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. సో వీటన్నిటిని వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని యాడ్ చేస్తున్నాను. మటన్ని వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అవసరం అనిపిస్తే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. నేను ఇక్కడ చిన్న ఉల్లిపాయల్ని కూడా ఇలా పొట్టు తీసుకొని కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కాస్త చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మటన్ ఉడకడానికి కాస్త టైం అనేది ఎక్కువగానే పడుతుంది. సో దాని ప్రకారంగా మనం ఇక్కడ మటన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. సుమారుగా 5-6 నిమిషాలకి నాకు ఇక్కడ ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ స్టేజ్లో మరొకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా మనం ఇక్కడ మటన్ని ఉడికించుకోవాలి. సుమారుగా ఒక 3-4 నిమిషాల తర్వాత నాకు ఇక్కడ మటన్లో నుండి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 2.5 స్పూన్ల కారాన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 1.5 స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 1 స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని వేసి బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక 3-4 స్పూన్ల గడ్డ పెరుగుని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక గుప్పెడు పుదీనాని యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని మరొక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీస్తే నాకు ఇక్కడ స్పైసెస్ అన్నీ బాగా కుక్ అయిపోయి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ స్టేజ్లో మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ ఈ ఆనియన్ పేస్ట్ అనేది నేను మంచి టేస్ట్ కోసం, గ్రేవీ కోసం యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే స్కిప్ చేసేయండి. ఒక 1.5 స్పూన్ ఆనియన్ పేస్ట్ని వేసి బాగా కలుపుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను. మనం బియ్యానికి తగ్గట్టుగా 1 గ్లాసు బియ్యానికి 1.25 నీళ్ళు యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. ఈ ఎసరు అనేది బాగా మరగాలి.
సుమారుగా 5-6 నిమిషాలకి నాకు ఇక్కడ ఈ ఎసరు అనేది బాగా మరుగుతుంది. సో ఈ స్టేజ్లో మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యంలో నుండి వాటర్ అంతా వంపేసుకొని ఈ బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ బియ్యాన్ని యాడ్ చేసుకొని లైట్గా అలా కలిపేసుకొని మూతని కాస్త ఊరగా పెట్టుకోవాలి. సుమారుగా ఒక 7-8 నిమిషాల తర్వాత నాకు ఇక్కడ ఈ ఎసరంతా ఇంకిపోయి కాస్త దగ్గర పడింది. ఇప్పుడు అడుగు నుండి బాగా కలిపేసుకొని దమ్ పెట్టేసుకోవాలి. మన లిడ్ క్లోజ్ చేసేసి దాని మీద ఏదైనా వెయిట్ పెట్టేసుకోవాలి. స్టవ్ మొత్తం కూడా సిమ్లో పెట్టేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసేసి మనం ఇక్కడ రైస్ అనేది బాగా కుక్ అయిందా లేదా చెక్ చేసుకొని తర్వాత లాస్ట్లో మనం ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర పుదీనాని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ వెయిట్ పెట్టేసి మరొక 2 నిమిషాలు దమ్ పెట్టేసుకోవాలి. మరొక 5 నిమిషాలు దమ్ పెట్టేసుకోవాలి. సో 5 నిమిషాల తర్వాత మనం మూత తీసేస్తే మన వేడి వేడి తమిళనాడు స్టైల్ తలపాకట్టి బిర్యానీ రెడీ అయిపోయింది. సో మరొక 5 నిమిషాలు వెయిట్ చేసి మనం సర్వ్ చేసుకొని తినేయడమే. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.